నమస్కారం కేఎల్టీవీ న్యూస్ కు స్వాగతం। సిద్దిపేట జిల్లా 100 రూపాయలు ఇస్తూనే మరోవైపు కరెంటు బిల్లులు అధికంగా విధించి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు। 3 నెలల కాలంలో విధించిన కరెంటు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు। ట్రాఫిక్ అంతరాయం ఏర్పడడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు। రాష్ట్రంలో యావత్ ప్రపంచం గడగడలాడుతున్నటువంటి కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కరెంటు బిల్లుల విషయంలో వినియోగదారులకు దాసినిట్రా ప్రపంచం కరోనా విషయంలో చాలా గడగడలాడుతున్నటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కేసీఆర్ మరి ఏదైతే కరెంటు వినియోగదారులకు లక్షలాది మందికి కరెంటు బిల్లుల విషయంలో ఒక స్పష్టత ఇయ్యక పోయిన సంవత్సరం మార్చి ఏప్రిల్ బిల్లు కట్టమంటా ఉన్నారు। మరి 100 యూనిట్ల తర్వాత మళ్ళా యూనిట్ ఛార్జ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది। అట్లా గతంలో 150-200 కట్టిన వాళ్ళకు 1500 2000 ఈ కరెంటు బిల్లుల విషయంలో 2 లక్షలు వచ్చిన వాళ్ళు కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు। దాంట్లో 15-20 రోజుల నుంచి అన్ని పార్టీల వాళ్ళు మరి ఉద్యమాలు చేస్తా ఉన్నారు। మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు। ఈ కరెంటు డిపార్ట్మెంట్ల మేధావులు రిటైర్ అయిన వాళ్ళు ఇంజనీర్లు ఇప్పుడు జాబ్ లో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు। ఈ విధానం కరెక్ట్ కాదు, ఇది ప్రజల మీద తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది, వాళ్ళకు ఆర్థికంగా భారం పడుతుంది। ఆయన కేసీఆర్ ఎలాంటి ఆయన చీమగుట్టినట్టు కూడా అవుతుంది। మరి రోజు మాట్లాడుతూ ఉంటాడు, నేను ప్రజలకు బాగా మేలు చేస్తా, బంగారు తెలంగాణ చేస్తా అని। మరి బంగారు తెలంగాణ అంటే అధిక బిల్లు వచ్చినట్టేనా? బంగారు తెలంగాణ ఒక్క పెన్షన్లు ఇచ్చి మొత్తం ఆయన ఇచ్చిన ఏ మాట మీద నిలవలేదు। ఎస్సీలను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, అది చేయలేకపోయిండు। తర్వాత మన రైతు బంధు ఇస్తా అన్నాడు, అది చేయలేకపోయిండు। తర్వాత 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు, అది చేయలేకపోయిండు। కొడుకులు బిడ్డలు అవినీతి పరులు అయితే వాళ్ళని జైల్లో పెడతా అన్నాడు। వందలాది అవినీతి కేసులు మరి వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టు పేపర్లలో టీవీలలో వస్తుంది, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు। నేను నా భార్య ఇద్దరేమో ఉన్నాము, మరి మీతో నా పిల్లలంతా అమెరికాలో ఉన్నారని చెప్పిండు। మరి నేను నా బీబీ అని అంటే మొత్తం కుటుంబ సభ్యులకు చుట్టాలకే పదవులు ఇప్పిస్తాడు, ఆయనకు అవకాశం ఉన్నది ఇప్పిస్తాడు కావచ్చు। కానీ భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకంగా మరి ప్రవర్తిస్తా ఉన్నది ఈ ప్రభుత్వం। మరి దాన్ని తూట్లు పొడుస్తా ఉన్నది భారత రాజ్యాంగాన్ని। ఈ రాజ్యాంగానికి జరిగేటువంటి ఈ విఘాతాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది। మేము చేసేది ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ కోసం చేస్తానం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పక్షాన చేస్తానం కావచ్చు, కానీ ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రాం। మీరు ఆలోచించే టైం వస్తుంది, మీరు ఓట్లేసే టైం వస్తుంది। ఇప్పుడు కేసీఆర్కు తల మీద కాదు కళ్ళు వెనుకలో తిరిగినట్టు కనపడుతుంది ఆయన పాలన చూస్తే। మీరే ఆలోచించుకొని ఈ కరెంటు బిల్లుల విషయంలో జరిగేటువంటి దాంట్లో ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టమైన వైఖరిచ్చి ముందుకు రావాలని కోరుతా ఉన్నాం। సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లోని సహాయ వ్యవసాయక సంచాలక కార్యాలయం ఎదుట గురువారం రోజున భాజపా నాయకులు నిరసన చేపట్టారు। యాసంగి పంటకు సంబంధించి అందని రైతులకు రైతు బంధు డబ్బులు వెంటనే అందించాలని ఉస్నాబాద్ డివిజన్ వ్యవసాయ అధికారికి వినతి పత్రం సమర్పించారు। భాజపా నాయకులు మాట్లాడుతూ ఉస్నాబాద్, కోయడ, అక్కన్నపేట మండలాలలో 5,000 మంది రైతులకు రైతు బంధు డబ్బులు యాసంగివి పడలేవని, మళ్లీ వానాకాలానికి సంబంధించి రైతు బంధు డబ్బులు వారం రోజుల్లో పడతాయని ప్రభుత్వం అనడం విడ్డూరంగా ఉందన్నారు। मंत्री हरीश राव निर्लक्ष्य వైఖరి రైతు బంధు ఇప్పించలేని ఎమ్మెల్యే బీజేపీ జిందాబాద్ నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రైతులతో చెలగాటమా రైతు బంధువును వెంటనే యాసంగి రైతు బంధువును వెంటనే
హుస్నాబాద్, కోయడ, అక్కనపేట మండలాల్లో ఇప్పుడు ఏడీఏ గారు చెప్పిన లెక్క ప్రకారము 5,000 మంది రైతులకు యాసంగి పంటకు రైతు బంధు రాలేదు. ఇది ఎందుకు రాలేదంటే ఈ ఏడీఏ గారు ఏమంటారంటే మా చేతులు లేదు, అంతా హైదరాబాద్లో అగ్రికల్చర్ అధికారి చేతిలో ఉన్నది అంటారు. మేము ఎన్నిసార్లు తిరిగినా ఎన్నిసార్లు ఏం చేసినా కూడా ఇప్పటి వరకు కూడా రైతు బంధు రైతులకు ఇప్పివ్వడంలో ఇటు స్థానిక శాసనసభ్యుడు కానీ జిల్లా మంత్రి కానీ పూర్తిగా వైఫల్యం చెందినారు. అలాగే జిల్లాకు సంబంధించిన జేడీఏ కూడా ఏ రోజు కూడా హుస్నాబాద్కు వచ్చిన చరిత్ర లేదు. దాని ద్వారా హుస్నాబాద్ శాపం అయిపోయిన పరిస్థితి ఉంది. ఏమైనా హరీష్ రావు చుట్టూ తిరిగే జిల్లా యంత్రాంగం కనీసం ఒక గ్రామాలకు రావాలనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఒకప్పుడు ప్రభుత్వం సన్నవారి పెట్టాలి, దొడ్డువారి పెట్టాలి, నియంత్రణ సాగు చేయాలని చెప్తున్నది. ఈ రోజేమో 2 రోజులలో వానాకాలం వానాకాలంలో ఉండేటువంటి రైతు బంధు ఎత్తా అంటుంది. అసలుకి ఏసరలేదు కానీ ఏదో అన్నట్టు అసలు యాసంగిలనే రాలేదు కానీ ఇప్పుడు వర్షాకాలంలో ఎంతమంది రైతులకు ఎత్తారో అనేది కూడా మనకు తెలియనట్టు పరిస్థితి ఉన్నది. నిన్న మొన్న కూడా రెవెన్యూ అధికారులు కొత్త పాస్బుక్ ఉన్నటువంటి రైతులకు కూడా మేము రైతు బంధు ఇస్తామని గొప్పలు చెప్పుకున్న ఈ ప్రభుత్వం కనీసం దాదాపు 2, 3, 4 వీళ్ళ అధికారంలో వచ్చి రైతు బంధు ఉన్నప్పటి నుండి కూడా చేసినటువంటి రైతులకు ఇప్పివ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందింది, పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. ఇప్పటి వరకు యాసంగి పంటను ఇవ్వనందుకు నిరసనగా వ్యవసాయ అధికారి ముందట మేము ధర్నా చేయడం జరిగింది. అగ్రికల్చర్ అధికారి కూడా ఆయన ఏమాత్రం కూడా బాధ్యత రహితంగానే చెప్పడం జరుగుతుంది. ఏంటంటే మేము పై అధికారులకు పంపిస్తాం, హరీష్ రావు గారు సమీక్ష చేసినప్పుడు మేము చెప్పినాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హుస్నాబాద్లో ఉన్నటువంటి 5,000 మంది రైతులకు వానాకాలం పంట కాకముందు యాసంగి పంట వేయాలని కూడా మేము ముందు యాసంగి పంట వేసినాక వానాకాలం పంట వేసి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. హుస్నాబాద్ పట్టణంలోని 4వ వార్డులో పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ నిర్మాణ కార్యక్రమాలను గురువారం రోజున మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, వైస్ చైర్మన్ ఐలేని అనితా శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య పాల్గొన్నారు. ఎంతో కాలంగా జాప్యం జరుగుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్న సందర్భంలో కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.